నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల వద్దకే పరిపాలకులు. శివ సంజీవయ్య నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే అరవింద బాబు, జేసీ సంజనా సిన్హా. వంట గ్యాస్ గురించి నకిరికలు మండల ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు, తహసీల్దార్ వెల్లడి. పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు. ఎండలు పెరిగాయి, తస్మాత్ జాగ్రత్త అంటున్న డాక్టర్ కంకణంపాటి. గరికపాటిపై ఫిర్యాదు బీసీ సంఘాల నేతృత్వంలో. కేంద్ర ప్రభుత్వం లోక్సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలనే దిశగా అడుగులేస్తుంది. అందులో భాగంగా 543 నుండి 816 వరకు పార్లమెంటు స్థానాలు పెరగనున్నాయి. అదేవిధంగా 4123 నుండి 6185 వరకు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 నుండి 263 స్థానాలకు అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు 10 అసెంబ్లీ స్థానాలు అయ్యే అవకాశం ఉందని, అందులో భాగంగా రొంపిచెర్ల, పిడుగురాలలో కొత్త స్థానాల్లో ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ 33% 2029కి పూర్తిగా అమలు చేస్తారనేది కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. నరసరావుపేటలో ఎన్నో సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎమ్మెల్యే అరవింద బాబు నడుం బిగించారు. అందులో భాగంగా నరసరావుపేట స్థానిక 6-7 వార్డులతో పాటు ఎస్ఆర్కేటీ కాలనీలో ఎమ్మెల్యే అరవింద బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఎక్కడైతే పేద ప్రజలు నివాసం ఉంటున్నారో వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వమని ఆర్డర్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా శివ సంజీవయ్య నగర్ వచ్చారని తెలిపారు. శివ సంజీవయ్య నగర్లో 360 ఇండ్లకు పట్టాలు ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా ఎస్ఆర్కేటీ కాలనీలో కూడా 18వ లైన్లో 12 సెంట్లలో డీకే పట్టాతో నివాసం ఉంటున్న సోదరీమణులు, బుడబొక్కల వారికి కూడా పట్టాలు ఇవ్వవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. రెవెన్యూలో పరిష్కారం కాని సమస్యలకే ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ రావడం జరిగిందని, ఎక్కడైతే పేద ప్రజలు నివాసం ఉంటున్నారో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా నేతృత్వంలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. మరి ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే పేద ప్రజలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా పొజిషన్ పట్టాలు ఇవ్వమని మరి ఆర్డర్ వేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి జాయింట్ కలెక్టర్ గారు మరి శివసంజీ కాలనీ కూడా రావడం జరిగింది. అక్కడ దాదాపు 360 ఇళ్లకి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎస్ఆర్కేటీలో కాలనీలో కూడా 18వ లైన్ దగ్గర మా సోదరి మనులందరూ కూడా, బుడబొక్కల వాళ్ళందరూ కూడా దాదాపు 12 సెంట్లో నివాసం ఉంటున్నారు. ఇది డీకా పట్ట. మరి దీనికి కూడా పట్టాలు ఇవ్వడానికి జాయింట్ కలెక్టర్ రావడం జరిగింది. కాబట్టి అంటే గవర్నమెంట్ వచ్చి ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ఏదైతే రెవెన్యూలో మరి పరిష్కారం కాని సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేయమని జాయింట్ కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో జేసీ గారు కూడా రావడం జరిగింది. వారి పర్యవేక్షణలో వీళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నరసరావుపేటలో ఎండల తీవ్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని రాకీ న్యూస్తో డాక్టర్ కంకణంపాటి భారతీదేవి తెలిపారు. ఎండలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం 11 గంటల నుండి 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంతగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలని తెలిపారు. తేలికపాటి పలుచటి బట్టలు ధరించాలని, బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా గొడుగు ఉపయోగించాలని అన్నారు. సన్స్ట్రోక్ లక్షణాలు, తలనొప్పి, వాంతులు, అలసట కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడంతో పాటు మసాలా, వేడి పదార్థాలు తగ్గించాలని అన్నారు. నేను డాక్టర్ కంకణంపాటి భారతీదేవి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సరావుపేట. వేసవికాలం వచ్చేసింది. రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలందరూ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, సూచనలు ఈరోజు తెలుసుకుందాం మనం. నీళ్లు ఎక్కువగా త్రాగండి. ముఖ్యంగా సమ్మర్లో మన శరీరానికి నీరు చాలా చాలా అవసరం. సో దాహం లేకపోయినా ఫ్రీక్వెంట్గా నీరు తాగుతూ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే. నీరుతో పాటు కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసంలో కొద్దిగా సాల్ట్ వేసుకుని కూడా తాగవచ్చు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది ఈ సమ్మర్ అంతా కూడా. నెక్స్ట్, ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంట్లో గాలి బాగా వచ్చేలాగా చూసుకోవాలి.
కిటికీలకు కర్టెన్ లాంటివి వేసుకొని ఎండ తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చు. ఆహారం తక్కువ మోతాదులో ఫ్రీక్వెంట్గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పండ్లు, సలాడ్లు తీసుకుంటే మంచిది. పెరుగన్నం, మజ్జిగన్నం లాంటివి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. బయట ఫుడ్ తినకపోవడం మంచిది. బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. బయటికి వెళ్ళేటప్పుడు తలకి క్యాప్ ధరించడం కానీ, అంబ్రెల్లా తీసుకెళ్ళడం కానీ చేయండి. మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిది. అత్యవసరం అయితే మాత్రమే వెళ్ళండి. వెళ్తూ ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాలి. దుస్తుల విషయానికి వస్తే లైట్ కలర్వి, కాటన్ దుస్తులు లూజుగా ఉన్నవి వేసుకుంటే బాగుంటుంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ మీతో కూడా తీసుకువెళ్ళండి. ఇంకా యూత్ సన్ స్క్రీన్ లోషన్ వాడుకుంటే స్కిన్ ప్రొటెక్షన్గా ఉపయోగపడుతుంది. ప్రత్యేక అవసరాలు ఎవరికి ఉంటాయంటే ముఖ్యంగా ఈ సమ్మర్లో పిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్. పిల్లలు త్వరగా డీహైడ్రేట్ అవుతారు కాబట్టి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. వారు తీసుకోరు కాబట్టి ఇంట్లో తల్లులే ఫ్రీక్వెంట్గా వాటర్ ఇస్తూ ఉండాలి. ఈ ఎండ టైంలో బయటికి ఆడుకోవడానికి వెళ్ళనివ్వకుండా ఉండడం మంచిది. సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఆడుకోవడానికి ఎలో చేయండి. వృద్ధులు వారు తరచుగా ద్రవాలు తీసుకుంటున్నారా లేదా అన్నది గమనించండి. వారు ఏదైనా వీక్నెస్ అనిపిస్తే వారికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. మహిళలు, గర్భిణీ స్త్రీలు ఎండలో వెళ్ళకపోవడం మంచిది. చల్లని ప్రదేశంలో ఉండి వాటర్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. ఇక ఆహారం విషయానికి వస్తే ఇంటి వంట మాత్రమే తీసుకోండి. బయట ఆహారం తినకపోవడం మంచిది. పండ్లు, పెరుగు, సాలడ్స్ ఎక్కువగా తీసుకోండి. పండ్ల విషయానికి వస్తే సిట్రస్ ఫ్రూట్స్ లైక్ కమలా పండ్లు, పుచ్చకాయ, కర్బూజా లాంటివి ఎక్కువగా వాడండి. చేయకూడనివి అంటే ఎక్కువగా ఎండలో తిరగడం, కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం, స్మోకింగ్, ఆల్కహాల్, టైట్ సింథటిక్ బట్టలు వేసుకోకపోవడం మంచిది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు అందరూ తీసుకుంటే ఈ వేసవిని మనం సురక్షితంగా గడపవచ్చు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. హీట్ ఎగ్జాషన్ లక్షణాలు తెలుసుకుందాం. హీట్ ఎగ్జాషన్ అయినప్పుడు తల తిరగడం, తలనొప్పి, ఎక్కువగా చెమటలు పట్టడం, లెగ్ క్రాంప్స్ వస్తాయి, వాంతి అయినట్టు అనిపిస్తుంది. ఇలా అనిపించిన వెంటనే మీరు చల్లని ప్రదేశానికి వెళ్ళాలి. నీరు దొరికితే నీరు తాగండి. లేదంటే కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, ఏదైనా పల్చటి మజ్జిగ, సాల్ట్ వేసిన పల్చటి మజ్జిగ తాగండి. అప్పటికీ మీకు తగ్గినట్లు అనిపించకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. నరసరావుపేటలో మార్కెట్ యార్డు నందు ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, ఈవీఎం యంత్రాలు, బీయూలు, సీయూలు, వీవీప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పరిశీలన రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవీఎం గోడౌన్కు వేసిన భద్రతా సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత కల్పించామని అన్నారు. రొంబిచెర్ల మండలం మాచవరం గ్రామంలో రైతన్న మీకోసం మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎమ్మెల్యే అరవిందబాబు, వ్యవసాయ అధికారులు జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అరవింద్ బాబు గారిని, వారితో పాటు వచ్చిన ప్రభువా బిడ్డలందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మా జగ్గారావు గారు మాట్లాడి మాకు హామీలు ఏమైనా ఇవ్వాలి. చేతిలో కర్ర ఉంది కాబట్టి అది రైతులు బాగా చక్కగా నవ్వుతూ ఉండాలి. సకాలంలో వర్షాలు పడాలి, వ్యవసాయం చేయాలి. బాగా చక్కగా నవ్వుతూ వ్యవసాయం చేస్తే పంట బాగా పండుద్ది. ఎందుకు వచ్చిన భగవంతుడు ఈ బాధరా అని పొలం మనం పోతుంటే బలవంతంగా వెళ్తే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, నష్టం వస్తుంది, గిట్టుబాటు ధర ఉంట్లా. అట్లా కాకుండా రైతులు కొంచెం నవ్వుతా వెళ్ళాలి. చదువుకునే పిల్లలు చక్కగా నవ్వుతా బడికి వెళ్తే చదువు బాగా వస్తాయి. అవునా కాదా? బలవంతంగా వెళ్తే చదువు రాదు. అట్లానే రైతులు కూడా ఇష్టంగా వెళ్ళాలి పొలానికి, అవునా కాదా? మరి మహిళలు కూడా అంతే, పొలానికి ఇష్టంగా వెళ్తే చక్కగా పంటలు పండుతాయి, దిగుబడి బాగుంటుంది. అదేవిధంగా గేదెలకి పాలు తీయడానికి వెళ్ళినప్పుడు బాగా సంతోషంగా వెళ్తే పాలు బాగా ఇస్తాయి గేదెలు. ఎందుకు వచ్చిన భగవంతుడు ఈ బాధ అని మహిళలు అనుకుంటే, మా ఆడవాళ్ళు ఈ పేడకళ్ళ తీయటం ఏంది, గేదె బుడ్డి కడగటం ఏంది అనుకుంటే బాధపడితే మనకి దిగుబడి రాదు, పాలు రావు. అట్లానే అన్నీ కూడా ఇష్టంగా చేయాలి మనం. అది మనం అంటే గుంటూరు, కృష్ణా జిల్లా, గోదావరి అంతా వ్యవసాయం అయిపోయింది మంది. రాయలసీమ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా కంపెనీలు బాగా వస్తున్నాయి. వాళ్ళకి పొలాలు ఉన్నాయి బాగా, కంపెనీలు పెడతానికి. మనకి అసలు పొలాలు కూడా లేని పరిస్థితి. వాళ్ళ ఒక మాచర్ల దగ్గర 500 కోట్లతోటి
టెక్స్టైల్ పార్క్ పెడుతున్నారు. అందుకని సాధ్యమైనంతవరకు ఒక మంచి నాయకుడు ఎప్పుడు కూడా ఏదో ఆలోచన చేస్తాడు. అమరావతి కడదాము, పోలవరాన్ని కడదాము, రోడ్లు వేద్దాము, సాధ్యమైనంతవరకు ఏదో ఒకటి చేద్దామని. చిన్నప్పుడు మేము చదువుకుంటే మాకు సైకిల్ కూడా ఉండేది కాదు. ఇంట్లో సైకిల్ అడిగితే కొనిపెట్టేవాళ్ళు కాదు. కొనిపెట్టాలంటే మనకు అర్థమయ్యేది కాదు. మనకు వయసు పెరిగే కొంత అర్థమయ్యేది డబ్బులు లేవని. అట్లా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరన్నా సైకిల్ కావాలంటే కొంటున్నారు అమ్మ నాన్న. ఆ రోజులు అట్లాంటివి కాదు కదా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇన్ని రోజులు ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యి రైతుల్ని ఎంతో చక్కగా నవ్వుతూ ఉండాలి, చదువుకునే పిల్లలకి బాగా ఉద్యోగాలు రావాలి, సకాలంలో వర్షాలు పడాలని ప్రతిదీ మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. నరసరావుపేటలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై బీసీ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అందించే భోజనము, కోడిగుడ్లపై గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నరసరావుపేట వంటంలో ఫిర్యాదు చేశారు. గరికపాటి వ్యాఖ్యలతో విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. గరికపాటిపై తక్షణమే కేసు నమోదు చేయాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. నా పేరు బాదుగున్నల శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. మరి ఏదైతే ఇటీవల 2 రోజుల కిందట ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు మరి రాజమండ్రిలో వేదికగా చేసుకొని తాను అక్కడ ప్రవచనాలు చేసే సమయంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా స్కూళ్లలో ప్రభుత్వం వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు అందించే స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, హాస్టల్స్లో ఉన్న పిల్లలకు బట్టలు, బుక్స్, బ్యాగ్స్ ఇలా ఇచ్చే ప్రతి అంశం మీద కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ అవమానపరుస్తూ విద్యార్థుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా స్కూలుకు వచ్చే పిల్లలకి బుక్స్ ఇవ్వాలా, కోడిగుడ్లు పెట్టాలా, దుస్తులు ఇవ్వాలా, ఇన్నిచ్చి ఆ పిల్లలకి చదువు చెప్పాలా, అంత అవసరమా? వాళ్ళ డబ్బులతో వాళ్ళు చదువుకోలేరా? వాళ్ళ డబ్బులతో వాళ్ళు బుక్స్ కొనుక్కోలేరా? డబ్బులు లేకపోతే చదువుకోవడం మానుకోండి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించడం దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆయన తీరు కూడా ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడుతూ, నేను బహిరంగంగా ప్రభుత్వ అధికారులు వినే విధంగా నేను మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదని మరి యొక్క ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వాన్ని కూడా ఛాలెంజ్ విసిరే దిశగా మాట్లాడాడంటే ఎంత అగౌరవంగా మరి ఎంత గర్వంగా కూడా ఉన్నాడు. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ అనే అవార్డు ఇచ్చింది. మరి ఎంత నైతికత, ఎంత విజ్ఞానుడని ప్రభుత్వం దృష్టిలో ఉంటే నీకు ఇచ్చారు. అలాంటిది ఒక పద్మశ్రీ కాదు, నీకు బంధశ్రీ అనే ఒక అవార్డు ఇచ్చినా కూడా తప్పు లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గరికపాటి, నువ్వు బహిరంగంగా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. పల్నాడు జిల్లా నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో గరికపాటి నరసింహారావు గారి మీద పలు కేసులు పెట్టాలని కూడా మేము బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. అలాగే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసులు నమోదు చేయాలని కూడా ఒక ఉద్యమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాసవి సేవా సమితి 30 వసంతాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని విద్యుత్ శాఖ అధికారులను వాసవి సేవా సమితి వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న మరియు వారి సభ్యులు ఘనంగా సన్మానించారు. వాసవి సేవా సమితి 30 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని 31వ ఇయర్లోకి ఎంటర్ అయ్యే సందర్భంగా ఈ సమావేశం గురుపెద్దన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటమైంది. ఈ కమిటీ వారు ఈ వాసవి సేవా సమితి కింద 15 అనుబంధ కమిటీలు ఉన్నాయి. వీరు ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు అంటే స్కూల్స్లో స్కాలర్షిప్ ఇవ్వటం కానీ, అలానే పిల్లలకి పాఠ్య పుస్తకాలు కానీ, పెన్సిల్ కానీ ఇవ్వటం కానీ, అలానే అన్నదానాలు, మన సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. వీరు చేసే సేవలు చాలా ఆదర్శనీయంగా ఉంటాయి. వాసవి సేవా సమితి 30 వసంతాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరం రావటంలో సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు సేవా సమితి పరంగా చేయటం జరుగుతుంది. అలానే అన్నదాన నిర్వహణ కమిటీ తరపున కూడా మొన్న కార్యక్రమం జరిగింది. ఇసప్పాలెం తిరణాల సందర్భంగా చేయడం జరిగింది. మాకున్న కమిటీలు 15 కూడా వాళ్ళ శాయశక్తుల పనిచేస్తూ
సమాజంలో గౌరవం అనేది ఉంటే సర్వీస్ ద్వారానే ఉంటుందని చాటి చెప్పే విధంగా మనం పనిచేస్తూ మన తర్వాత తరానికి కూడా పని చేస్తూ ఉన్నామంటే ఈ పనులన్నీ కూడా దాతల సహకారం అయితే నర్సాపేటలో ఉంది. పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరొచ్చినా దాతలు సహకారంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాం. మండల కేంద్రమైన నకిరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు మాట్లాడుతూ నకిరికల్లు మండల ప్రజలు వంట గ్యాస్ కొరత గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని సకాలంలో వచ్చేలా చూస్తామని తెలిపారు. నేను నకిరికల్ మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నా పేరు కట్టెకోట పుల్లారావు. మన నకిరికల్ మండలంలో రత్నం ఇండియన్ గ్యాస్ అనే ఏజెన్సీ ఉంది. ఇప్పటి వరకు వినియోగదారులకు గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 16వ తారీఖు వరకు, ఈ నెల మార్చి 16వ తారీఖు వరకు ఓటీపీ జనరేట్ జరగడం జరిగింది. 950 ఓటీపీలు జనరేట్ అయి ఉన్నాయి. 17వ తారీఖు వరకు మనం 17వ తారీఖున ఒక లోడు రావడం జరిగింది. 342 సిలిండర్లు 17వ తారీఖున, ఈ నెల మార్చి 17వ తారీఖున పంపిణీ చేయడం జరిగింది. మరలా నిన్న 23వ తారీఖు అర్ధరాత్రి మనకు ఒక లోడ్ వస్తే ఈరోజు అంటే 24వ తారీఖున ఈరోజు 342 మందికి, అంటే ఒక లారీకి వచ్చేసి లోడ్లో 342 సిలిండర్లు ఉంటాయి. ఈ 342 ప్రయారిటీ బేసిస్ మీద, అంటే ముందుగా ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి మాత్రమే ప్రయారిటీ బేసిస్ మీదుగా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. మా డిప్యూటీ తహసీల్దారు, మా ఆర్ఐ గారు, పోలీసు సిబ్బంది, మా విఆర్ఓలు అందరూ కలిసి గోడౌన్ దగ్గర కానీ మా తర్వాత వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి వాళ్ళకి ప్రయారిటీ బేసిస్ మీద పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అపోహలు నమ్మొద్దు. మీరు బుక్ చేసుకున్న తర్వాత లోడు రాగానే వెంటనే మీకు ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీ ప్రకారం ప్రయారిటీ బేసిస్ మీద, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అనమాట, అంటే ఫస్ట్ ముందస్తుగా ఎవరైతే బుక్ చేసుకున్నారో దాని ప్రకారం మేము ఇస్తాము. ఎవరైనా సరే వినియోగదారులు మీకు ఎల్లాట్ చేసినటువంటి, మీరు తీసుకున్నటువంటి సిలిండర్ని ఏదన్నా కమర్షియల్గా, అంటే టీ కొట్లు కానీ హోటల్స్ కానీ ఎవరికైనా కనుక అమ్మినట్లయితే మేము వెంటనే వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎలాంటి అక్రమ రవాణా కానీ ఎలాంటి బ్లాక్ మార్కెట్ కానీ జరిగినా సరే మా దృష్టికి తీసుకొని వస్తే మేము వెంటనే వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారి మీద కేసులు కూడా, పోలీస్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వినియోగదారులు ఎలాంటి అపోహలు, ఆందోళనలు పడవద్దు. ఈ సోషల్ మీడియాలో కొన్ని మీడియాల్లో వచ్చేటువంటి పుకార్లు కూడా నమ్మవద్దు. రేపు మనకి బుధవారం రోజు కూడా మనకి ఇంకో లోడ్ రాబోతుంది. అంటే ఇంకొక 342 మందికి కూడా మనం సిలిండర్లు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులందరూ, ప్రజలందరూ చాలా పొదుపుగా, అంటే యుద్ధం ముగిసే వరకు చాలా పొదుపుగా గ్యాస్ వాడుకోవాల్సిందిగా నేను తెలియజేయబరుస్తున్నాను. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని కోరుతూ మంగళవారం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వేణుకి వినతి పత్రం అందజేశారు. తొలుత పట్టణంలో సిపిఐ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయము. నరసరావుపేట తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఈనాటికి ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి పేదలకి 3 సెంట్లు, పట్టణాల్లో ఉండేటువంటి పేదలకి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా టిట్కో ఇల్ని లబ్ధిదారులకి అందజేయాలని చెప్పి, అదేవిధంగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని చెప్పి, అదేవిధంగా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి దళిత వాళ్ళలో ఉన్నటువంటి శ్మశానాలని తక్షణమే బాగు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నాలు నిర్వహిస్తూ ఉంది. గ్యాస్ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వంట చేసుకోవడానికి. గ్యాస్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు బుక్ చేస్తే 15 రోజులకు వస్తుంది. బయట కొనుక్కోవాలంటే 3000 చెప్తున్నారు. మాకు గ్యాస్ ఏదో ఒక విధంగా త్వరగా అందేలా చూడండి. డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ సర్జన్, ఎండోవాస్క్యులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు అన్నారు. మంగళవారం నర్సరావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటీస్ ఉన్నవారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతుందని, డయాబెటీస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్ళల్లో నొప్పి, కాలు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు, వేళ్లు నల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ అందరినీ ఇక్కడికి విచ్చేయమని కోరింది ఎందుకంటే డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు మా క్లినికల్ డైరెక్టర్, ఎండోవాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్కి క్లినికల్ డైరెక్టర్గా చేస్తారు. ఇవాళ నర్సరావుపేటకి విచ్చేసి ఉన్నారు. సో నౌ డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. ఐ రిక్వెస్ట్ డాక్టర్ శ్రీకాంత్ రాజు సార్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు నర్సరావుపేటకు రావడం జరిగింది. మీ అందరి ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడడానికి. దాన్నే మేము సింపుల్ లాంగ్వేజ్లో ప్యాడ్ అంటాం. మనం ఎలాగైతే హార్ట్ డిసీజ్ని సిఏడి క్యాడ్ అంటాము, అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, అలానే ఈ కాళ్ళలో రక్తనాళాల్లో మూసుకుపోయి దానివల్ల వచ్చే ఇబ్బందులను ప్యాడ్ అంటాం, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వచ్చి చాలామంది ప్రజలు దీని బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని యొక్క అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని, ప్రజలకి దీని గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ అందరికి ముందుకు రావడం జరిగింది. ఇది ఎలాగైతే మనకు గుండెలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని కాల్షియం డిపాజిషన్ అయ్యి ఏదైతే ఎథరోమాటస్ ప్లాగ్గా మారి రక్తనాళాలను మూసేస్తుందో, అదేవిధంగా కాల్లో వచ్చే రక్తనాళాలకు కూడా ఈ యొక్క ప్రక్రియ జరిగి కాల్లోకి రక్త సరఫరా అనేది తక్కువ కావడం జరుగుతుంది. అలా జరగడం వల్ల యూజువల్గా ఏమవుతుందంటే పేషెంట్స్కి ఫస్ట్ డిసేబులింగ్ క్లాడికేషన్ అనే సమస్య వస్తుంది. అంటే నడిచేటప్పుడు మన పిక్కల్లో, తొడల్లోని కండరాలు గట్టిగా పట్టుకొని ఆ నొప్పి వల్ల వాళ్ళు నిత్య నడక అనేది చాలా దుర్భరంగా మారుతుంది. ఇది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే వారి పాదాల్లో, వేలలో విపరీతమైన నొప్పి, అది ఎంత నొప్పి ఉంటుంది అంటే వారికి చనిపోవాలనిపించే అంత నొప్పి వస్తుంది. దాన్నే మనం రెస్ట్ పెయిన్ అంటాం. ఇది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే మానని గాయాలు పాదాల్లో కావడం, దాన్ని మనం గ్యాంగ్రీన్ అంటాం. అంటే కుళ్ళిపోయి చెడు వాసన వచ్చి వేళ్ళు పాడవడం జరుగుతుంది. ఈ సమస్యలను తగిన సమయంలో అడ్రస్ చేయకపోవడం వల్ల యూజువల్గా ఏమైపోతుందంటే ఈ పేషెంట్స్ వేళ్లను, పాదాలను, కాళ్ళను, కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ప్యాడ్ అనే సమస్య ఆల్మోస్ట్ 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో రావడం జరగడం వల్ల చాలామందికి మేజర్ యాంపుటేషన్స్కి వెళ్తున్నారు. సో ఈ యొక్క సమస్యలు వచ్చిన వాళ్ళు త్వరితగతిన మాలాంటి వాస్కులర్ సర్జన్స్ని ఒకవేళ వారు కన్సల్ట్ అయిన ఎడల మేము వారికి సిటీ యాంజియోగ్రామ్ కానీ డాప్లర్ టెస్ట్ కానీ చేసి రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకుని, ఎలాగైతే మనం హార్ట్కి బైపాస్ చేస్తామో, ఎలాగైతే మనం హార్ట్కి యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేస్తామో అలా కాళ్ళలో కూడా చేసి వారి యొక్క కాళ్ళను, ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో మేజర్గా మనకి ఏమైపోతుందంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్, అంటే వారి ఇంటికి కుటుంబం పెద్దగా ఉండడం వల్ల అలాంటి పేషెంట్స్ యొక్క కాళ్ళు కానీ ప్రాణాలు కానీ కోల్పోయిన ఎడల వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీదకి రావడము, వారికి కూడా ప్రాణాపాయం జరగడము అవుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ పేషెంట్స్ మనకు త్వరితగతిన మనలాంటి వ్యక్తుల యొక్క డాక్టర్స్ యొక్క, వాస్కులర్ సర్జన్స్ యొక్క సర్వీసెస్ని మనం ముందుగానే తీసుకోగలిగితే ఈ యొక్క వ్యాధిని మనం ముందుగానే మనం చేయగలుగుతామని, ఆ పేషెంట్స్ ఒకరిని కాపాడగలుగుతామని మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్కు మనం వచ్చే బ్లాకేజెస్ గురించి మాట్లాడుతున్నమాట. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చే దాన్ని మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనం ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, ఈ 3 వ్యాధులు
ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ పేషెంట్స్లో ఓవర్లాపింగ్గా వస్తుంది. అంటే ఒక పేషెంట్స్కి ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు, కాళ్ళలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మెదడులో ఉండొచ్చు, మెదడులో ఉన్న వాళ్ళకు హార్ట్లో కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇది ఒక 15 to 20% ఆఫ్ పాపులేషన్లో ఎవరైతే 40 to 50 ఇయర్స్ ఏజ్ కంటే ఎక్కువగా ఉంటారో వాళ్ళలో ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంటర్గా ఉండడం వల్ల దాంట్లో అత్యాధునికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న ఎన్నో ఆపరేషన్ థియేటర్స్, క్యాట్ ల్యాబ్స్ అవైలబుల్ ఉండడం వల్ల ఈ యొక్క వ్యాధులకు మా అత్యాధునికమైన వైద్యం కూడా మనం అందించగలుగుతాము. అత్యంత పేషెంట్స్కి సరళమైన ధరల్లోనే అవి ఉండడం వల్ల దాని యొక్క సద్వినియోగం చేసుకుంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని నరసరావుపేట ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నరసరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ జరగబోయే శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో రాముల వారికి పెళ్ళికొడుకుగా సీతమ్మ వారిని పెళ్ళికూతురుగా చేశారు. విశ్వక్షేణ విశేష పూజలు జరిగినట్లు ఆలయ వంశపారపర్య ధర్మకర్త నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. నాగసరపు సుబ్బరాయ గుప్తా ధర్మపత్ని రాధాగారులు రాముల వారికి సీతాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గత 80 సంవత్సరాల నుంచి రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వచ్చిన మహిళలకు పసుపు, కుంకుమ ప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకల్లో రాముడిని పెళ్ళికొడుకుగా మంగళ స్నానాలు చేయించి నూతన వస్త్రాలు, ఆభరణాలతో ముస్తాబు చేశారు. మరియు సీతమ్మను పెళ్లికూతురుగా పట్టుచీర, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఈరోజు స్వామివారిని, సీతమ్మ వారిని, పెండు కుమార్తెను ఇచ్చే సందర్భంలో మా పెద్దాడవాడు చేయటువంటి గోనుగుట్ల బాలసుబ్రహ్మణ్యం గారు, సుగుణ గారు స్వామివారికి, అమ్మవారికి బట్టలు సమర్పిస్తున్నారు. అలానే మా మూడన్నయ్య మామిడిపాటి వెంకట సత్యనారాయణ శర్వాణి వాళ్ళు కూడా బట్టలు సమర్పిస్తున్నారు. ఈరోజు స్వామివారికి, పెండు కుమారునికి, పెండు కుమార్తెకి గోనుగుట్ల బాలసుబ్రహ్మణ్యం గారి బట్టలు అలంకారం చేస్తాము. జై శ్రీరామ్. నర్సాపేట పట్టణ ప్రజలకి, భక్తులందరికీ ముందుగా నమస్కారం. రేపు 27వ తారీఖు మన శ్రీరామనవమి సందర్భంగా నర్సాపేటలో అనాదిగా వేంచేస్తున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఇవాళ రాముల వారిని పెళ్లి కుమారుని చేయటం, అట్లాగే సీతమ్మ వారిని పెళ్లి కూతురుగా తయారు చేయటం కార్యక్రమం. మరి ఈ సందర్భంగా ఈ మా దేవస్థానంలో విశ్వసేన పూజ, అట్లాగే మండపారాధన, నవకలశ స్నపన, మరి స్వామివారిని పెళ్లి కూతురు, అమ్మవారిని పెళ్లి కూతురుగా తయారు చేయటం చాలా అత్యంత వైభవంగా. మరి ఈరోజు భక్తులు, ముఖ్యంగా మహిళలు, సుమారు 250 మంది మహిళలు అందరూ కూడా విచ్చేసి స్వామివారిని మరి తిలకించడం జరిగింది. రేపు 27వ తారీఖు శ్రీరామనవమి అత్యంత వైభవంగా మన పట్టాభిరామస్వామి దేవస్థానంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో భద్రాద్రిలో ఎట్లా జరుగుతుందో ఆ టైం ప్రకారం 12కి అత్యంత వైభవంగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా మరి విచ్చేసి ఆ కళ్యాణం తిలకించి స్వామి కృపకు పాత్రం కావాల్సిన కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల వద్దకే పరిపాలకులు. శివ సంజీవయ్య నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, జేసీ సంజనా సిన్హా. వంట గ్యాస్ గురించి నకిరికలు మండల ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు, తహసీల్దార్ వెల్లడి. పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు. ఎండలు పెరిగాయి, తస్మాత్ జాగ్రత్త అంటున్న డాక్టర్ కంకణంపాటి. గరికపాటిపై ఫిర్యాదు బీసీ సంఘాల నేతృత్వంలో. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.